ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాయ నమో నమః. భగవద్భక్తులారా, పరసా టీవీ ద్వారా అందిస్తున్న మహిమల కాశీ పురాణం 2వ భాగంలోకి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. మొదటి రోజు దైవ ప్రార్థనలతో ఒక శుభారంభం చేసుకున్నాం. ఈ రోజు నుంచి నేరుగా కథనంలోకి వెళ్తాం. కాశీయాత్ర చేసేటువంటి వాళ్ళందరూ ఈ పురాణాన్ని పారాయణ చేసి బయలుదేరితే వాళ్ళకి అనేక అనుభూతులు కలుగుతాయి. ఆ విధంగా ఈ పురాణాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇది చాలా రోజులు పడుతుంది. 1-2 భాగాలతో అయ్యేటువంటిది మాత్రం కాదు. చాలా విశేషాలు చెప్పాలి. 12,000 శ్లోకాల సారాన్ని మీకు అందించే ప్రయత్నం చేయాలి. అంటే దగ్గరగా 200 భాగాలైనా ఉండవచ్చు. ఎన్ని భాగాలు అవుతాయన్నది ఇప్పుడు చెప్పలేను, కానీ మీకు ముందుగా తెలియచేసేది ఏమిటంటే రోజు చూస్తూ ఉండండి, లైక్ చేయండి, పరసా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి చూడమని చెప్పండి. అలా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అదేవిధంగా కాశీ ఇదంతా విన్న తర్వాత కాశీ వెళ్ళాలి అనేటువంటి ఒక భావన మనసులో పెట్టుకోండి. ఆ భగవంతుడే మనందరి చేత ఆ కాశీ యాత్ర చేయిస్తాడు. కాశీ వెళ్ళలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు, వయసు రీత్యా ఆరోగ్య రీత్యా అంత దూరం ప్రయాణం చెయ్యలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ కాశీ క్షేత్ర మహత్యాన్ని అంతటిని రోజు శ్రద్ధగా వింటూ ఉంటే పూర్తయిన నాటికి కాశీ యాత్ర చేసినటువంటి ఫలితం వాళ్ళకి పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని కూడా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఈ కార్యక్రమం ఒకసారి కానీ 2 సార్లు కానీ ఎప్పుడైనా చూస్తున్నటువంటి యువకులు కానీ యువతులు కానీ ఉన్నట్లయితే మీ ఇంట్లో పెద్దవారు, మీ తాతగారు కానీ, మీ నానమ్మ గారు కానీ, అమ్మమ్మ గారు కానీ, మేనమామలు కానీ, చిన్నాన్నలు కానీ, పెద్ద నాన్నలు కానీ, ఇంటి పక్క వాళ్ళు కానీ, మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు విని ఎంతో ఆనందిస్తారు. కాబట్టి వాళ్ళు వినే ఏర్పాటైనా చెయ్యండి. నెట్ సౌకర్యంతో మీ ఇంట్లో చక్కగా ఛానల్స్ అవి వచ్చేటువంటి టీవీ సౌకర్యం ఉన్నట్లయితే చక్కగా మీరు అందులో క్లిక్ చేస్తున్నారంటే ప్రశాంతంగా పెద్దగా చక్కగా ఒక స్పష్టంగా వినొచ్చు, చూడొచ్చు. ఇది మీకు చేసేటువంటి విజ్ఞప్తి. మొదటి రోజు భాగానికి చాలా మంచి స్పందనే వచ్చింది. తక్కువ మంది చూస్తున్నారా ఎక్కువ మంది చూస్తున్నారా అనేటువంటి దానితో సంబంధం లేకుండా ఒక మంచి పని చేసుకుంటూ వెళ్ళడమే. మరి ఈరోజు కథలోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు శ్రీనాథుడు కాశీ ఖండం అనేటువంటి ఒక కావ్యాన్ని రాశారు. వ్యాస మహర్షి స్కంద పురాణంలో 12,000 శ్లోకాల్లో కాశీ క్షేత్ర వైభవాన్ని వివరించారు. అవన్నీ కలిపి మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ముందుగా ఈరోజు ఈ స్టోరీ చాలా గమ్మత్తుగా ప్రారంభమవుతుంది. కాశీ ఎవరు ఊహించినటువంటి ఆసక్తికరమైనటువంటి కథాంశం ఇది. 2 పర్వతాల మధ్య శత్రుత్వం ఎంతటి పరిణామాలకు దారితీసిందో తెలుసుకోవడమే కాశీఖండం అని చెప్పచ్చు. ఒక విధంగా 2 పర్వతాల మధ్య శత్రుత్వం పెరిగింది. అవి ఏం చేశాయి అనేటువంటిదే ప్రధానం. అక్కడి నుంచే మొదలవుతుంది. అందువల్ల ఈరోజు వింధ్య పర్వతము తో మొదలవుతుంది మనకి. నారద మహర్షి ఒకానొక సమయంలో
భూలోకంలో ఉన్నటువంటి సర్వ తీర్థాలు క్షేత్రాలు దర్శించాలి అనేటువంటి ఒక కోరికతోటి తీర్థాల్లో స్నానాలు చేస్తూ క్షేత్రాల్లో ఉన్నటువంటి దేవతామూర్తుల్ని దర్శించుకుంటూ ఆయన ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. ఆయన కాలినడకనే వెళ్తున్నాడు. ఆయన ఎలా వెళ్తున్నాడు? కాలినడకనే వెళ్తున్నాడు. అలా వెళ్ళేటువంటి సమయంలో ఆయన కూడా ఒక శిష్యురాలు ఉంది, ఒక ఆవిడ, ఒక గంధర్వ కన్య. ఆవిడ ఎలా ఉందిట? గాంధర్వ విద్య మొదలగునటువంటివి, నారద మహర్షి దగ్గర కొన్ని విద్యలను అభ్యసించాలనేటువంటి భావనతో గురు శుశ్రూష చేసుకుంటూ గురువు గారితో పాటు బయలుదేరి వస్తోంది. దారిలో అనేక విషయాలు ఆవిడికి వివరిస్తూ నారద మహర్షి ముందుకు సాగుతున్నాడు. ఆయన అలా 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 ఆయన ప్రయాణం చేసుకుంటూ అనేక క్షేత్రాలు చూసుకుంటూ దండకారణ్యం అనేటువంటి ఒక ప్రదేశంలోకి ప్రవేశించాడు. ఆయన దండకారణ్యంలోకి ప్రవేశించాడు. ఆ దండకారణ్యంలో ఎక్కడి వరకు వచ్చాడు? ఆయన వింధ్య పర్వతము అనేటువంటి ఒక పర్వతం ఉన్నటువంటి ప్రాంతానికి దగ్గరగా వచ్చాడు. ఆయన వింధ్య పర్వత ప్రాంతం. ఆ రోజుల్లో పర్వతములు అంటే చాలా పెద్దగా ఉండేవి. ఇప్పటికీ అలాంటి పెద్ద పెద్ద పర్వతాలు చాలా ఉన్నాయి. ఎవరెస్ట్ పర్వతం అంటూ ఉంటారు మనకు ఇప్పుడు వినేటువంటిది చాలా ఎత్తుగా ఉంటుంది. మనం తిరుపతి కొండలన్నీ ఎక్కుతున్నాం కదండి, అవి కూడా ఎలా ఉన్నాయి? అవి పర్వతములే. అలా చాలా చాలా ఎత్తైన పర్వతములు ఉండేవి. అందులో వింధ్య పర్వతం ఒకటి. చాలా పెద్ద ప్రదేశాన్ని ఆక్రమించుకుని ఉంటుంది వింధ్య పర్వతం. అటువంటి వింధ్య పర్వతం ఉన్నటువంటి ప్రాంతంలోకి వచ్చాడు. వింధ్య పర్వతం ఎలా ఉంది? గర్వముతో ప్రకాశిస్తోంది. గర్వంతో ఉంది వింధ్య పర్వతం ఆ సమయంలో. ఏ వ్యక్తికైనా గర్వం అనేటువంటిది ఎప్పుడూ ప్రమాదకరమే. ఎవ్వరికైనా సరే గర్వము పనిచేయదు. ఎంత శాంతముగా ఉంటే, ఎంత వినయముగా ఉంటే, ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. గర్వం వల్ల ఏమవుతుంది? కోపము, కసి, క్రోధము, పగ, ప్రతీకారము, అసూయ, ద్వేషము ఇవన్నీ పెరుగుతాయి మనుషులు. ఒకదాన్ని మించి ఒకటి ఏదో ఒకటి చేసేయాలనేటువంటి తప్పుడు పనులు చేస్తూ పతనం అయిపోవడానికి కారణమవుతుంది. వింధ్య పర్వతం గర్వంగా ఉంది. పర్వతానికి గర్వం ఏముంటుందండి అనుకోవచ్చు. కొండలకి పర్వతాలకి గర్వాలేమిటి అంటే ఎవరికి వారికి తాను చాలా పెద్దగా ఉన్నాను, బలంగా ఉన్నాను, తన మీద బ్రహ్మాండమైనటువంటి ఫలవృక్షాలున్నాయి, సెలయేళ్లున్నాయి, వనమూలికలున్నాయి, నేనెంత గొప్పదాన్ని అని అనుకుంటే అది గర్వమే కదా. మరి నాకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు అనుకుంటే గర్వమే కదా. అలాగే వింధ్య పర్వతం గర్వంగా ఉన్నటువంటి సమయం. గర్వంగా ఉన్న వాళ్ళకి ఏమిటవుతుందంటే గొప్పలు చెప్పుకోవడం అలవాటు. గొప్పలు చెప్పుకోవడం అలవాటైతే ఏమవుతుందంటే ఆ గొప్పలు చెప్పుతుంటే వినేటువంటి వాళ్ళు కావాలి. ఎవరు కనపడితే వాళ్ళని పిలుస్తూ ఉంటారు. పిలిచి నెమ్మదిగా పలకరించినట్టు చేసి వాళ్ళకి టీయో కాఫీయో ఇచ్చి కూర్చోబెట్టి మంచిగా మాట్లాడుతున్నట్టుగా ప్రారంభించి నెమ్మదిగా తన పాయింట్లోకి వచ్చేస్తాడు. తన గొప్పలు చెప్పుకునే పాయింట్లోకి వచ్చేస్తాడు. అవతల వాడికి అర్థమైపోతుంది, వీడికి దొరికేశాను రా బాబు, ఈవేళ లేచిన వేళ విశేషం ఏంటో కానీ వీడి కంట్లో పడ్డాను, ఇప్పుడు వీడు వదిలేటట్లేడు, ఎలా వదిలించుకోవాలని మనసులో అనుకుంటూ ఉంటాడు. అందువల్ల వీడి గొప్పలన్నీ ఆమోదిస్తూ ఉంటాడు. అవును కదా, అవును నువ్వు తప్ప ఎవరు చేయగలరు అని వస్తాను పని ఉంది అని చెప్పేసి ఏదో విధంగా పక్క నుంచి బయటపడి అమ్మయ్య. గొప్పలు చెప్పుకునేవాడికేమో మనుషులు కావాలి. ఆకలి వేసిన వాడికి ఆహారం కావాలని ఎంతలా ఎదురు చూసి ఎక్కడ ఏది దొరుకుతుందో ఏది తిందామని ఎలా చూస్తాడో, గొప్పలు చెప్పుకోవడం అలవాటైనటువంటి వాడు తన గొప్పలు వినడానికి మనుషుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వింధ్య పర్వతం పరిస్థితి అలాగే ఉంది. ఎదురు చూస్తోంది వింధ్య పర్వతం, ఎవరైనా దొరుకుతారా, కనపడిన వాళ్ళందరికీ చెప్దామని. అలాంటి సమయంలో నారద మహర్షి కనపడ్డాడు. ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా. ఒక గంధర్వ యువతి ఆయన్ని అనుసరిస్తూ
నారద మహర్షిని అనుసరిస్తూ కూడా వస్తోంది. బ్రహ్మదేవుడి మానసపుత్రుడైనటువంటి నారద మహర్షి ఆ నర్మదా నదీ తీర ప్రాంతం అక్కడంతా కూడా ఆ నర్మదా నదిలో పవిత్ర స్నానం ఆచరించి అక్కడ ఉన్నటువంటి ఓంకారేశ్వర శివలింగానికి భక్తితో అర్చనలు అవి పూర్తి చేసుకుని అభిషేకాలు అవి నేను పూర్తి చేసుకుని చక్కగా ఎంతో మనోహరంగా కనిపిస్తున్నటువంటి ఆ దండకారణ్యంలో వింధ్య పర్వత ప్రాంతంలో ఆయన నెమ్మదిగా అడుగుపెట్టి చక్కగా శిష్యురాలికి ఏవో వివరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వింధ్య పర్వతము ఆ నారద మహర్షిని చూసేసి ఎంతో సంతోషించింది. అమ్మయ్య, ఇన్నాళ్ళకి ఒక గొప్ప వ్యక్తి వస్తున్నాడు నారదుడు. ఎందువల్ల ఆయన త్రిలోక సంచారి, అన్ని లోకాలు తిరిగేస్తాడు, అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు, అక్కడ అక్కడ అన్ని విశేషాలన్నీ చెప్తూ ఉంటాడు. కదిలే వార్తా ఛానల్ లాంటి వాడు నారదుడు ఆ రోజుల్లో, త్రిలోక సంచారి. అందువల్ల అలాంటి వాడికి తన గొప్పలు చెప్పుకుంటే ఎలా ఉంటుంది? అందరికీ తెలుస్తుంది కదా, చాలా బాగుంటుంది కదా అనిపించింది. నిజమే, మరి ఎవరి ద్వారా ఎక్కువ ప్రాప్తి చెందుతుందో వాళ్ళ ద్వారా ఎక్కువ ప్రచారం చేసుకుందుకు చూస్తూ ఉంటారు. అందువల్ల వెంటనే వింధ్య పర్వతం ఏం చేసిందంటే ఒక రూపాన్ని మార్చుకుంది. ఇక్కడ మనకి గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే పర్వతములు, నదులు, అరణ్యములు మొదలైన వాటికి 2 రూపాలు ఉంటాయి. మనం చూసేటువంటిది ఒక రూపాన్నే మనం చూస్తాం. భౌతిక రూపము అంటారు. భౌతికం అంటే కంటికి కనపడేటువంటి రూపము. పర్వతం ఒక కొండలా కనపడుతుంది అంతే, నది ప్రవహిస్తూ నీళ్ళల్లా కనపడుతుంది. కానీ అంతర్గతమైనటువంటి దేవతా రూపం ఒకటి ఉంటుంది. భౌతిక రూపాన్నేమో స్థావరము అంటారు, అంతర్గతమైనటువంటి దేవతా రూపాన్నేమో జంగము అంటారు. జంగమము అంటారు. అంటే ఇప్పుడు ఆ జంగమ రూపాన్ని ధరించాలనుకుంది వింధ్య పర్వతం. అనుకుని ఏం చేశారు, చక్కగా నారద మహర్షిని చూడగానే వింధ్య పర్వతం ఎంతో సంతోషంతో జంగమ రూపాన్ని ధరించి నారద మహర్షికి ఎదురు వెళ్ళి నమస్కారం చేసి ఎంతో ఆదరంగా ఆహ్వానించింది. తన ప్రాంతానికి వచ్చాడు, అందువల్ల వింధ్య పర్వతం ఉన్నటువంటి సమీపానికి వచ్చి ఉన్నాడు. అందువల్ల నారద మహర్షి ప్రణామములు, మీ రాక ఎంతో శుభదాయకం. చాలా కాలం తర్వాత నా పర్వత ప్రాంతానికి వచ్చారు మీరు, రండి అని చెప్పేసి ఒక మాట చెప్తోంది వింధ్య పర్వతం. ఇంటికి వచ్చిన అతిథి అల్పుడైనా, సామాన్యుడైనా, అత్యధిక శక్తి కలవాడైనా ఇంటికి వచ్చినప్పుడు గౌరవించాలనే నియమాన్ని వింధ్య పర్వతం ఆదరించి చూపుతోంది అంటారు. శ్రీనాథుడి విషయాన్ని చక్కగా చెప్తాడు 2 పద్యాల్లో. ఇంటికి వచ్చిన అతిథి గొప్పవాడైతే ఒకలాగా, సామాన్యుడైతే ఒకలాగా అనే కాకుండా అతిథిని గౌరవించాలి అనేటువంటి ఒక నియమం పెట్టుకోవాలి. మంచిగా మాట్లాడి పంపిస్తే చాలు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తన శిరస్సును నేలకు తాకేటట్లుగా నారద మహర్షికి యొక్క పాదములకు సాష్టాంగ ప్రణామములు చేసింది వింధ్య పర్వతం. ఆ వింధ్య పర్వతం అలా సాష్టాంగ ప్రణామములు చేసేటప్పటికీ నారదుడు చాలా సంతోషించాడు. ఆ చక్కటి ఒక ఆసనం ఏర్పాటు చేసి అక్కడే ఒక బండరాయి లాంటి చక్కగా ఉన్నటువంటిది ఏర్పాటు చేసి ఆసనం మీద కూర్చోబెట్టి పువ్వులతో ఆయనకి పాద పూజ అది చేసి త్రాగడానికి నీళ్ళిచ్చి అర్ఘ్యపాద్యములు అంటారు చక్కగా ఇచ్చి పూలదండ అది వేసి తీయటి పండ్లు అవి పెట్టి చక్కగా సత్కరించి ఆనందపరిచాడు. ముందు అంతవరకు అయ్యింది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా మంచినీళ్లు, కూల్ డ్రింక్స్, కాఫీలు, టిఫిన్లు అన్నీ అవుతూ ఉంటాయి కదా. అయ్యాక ఇంకేమైనా మాటలు జరుగుతూ ఉంటాయి, అది ఎలాగా వాళ్ళకి మనకి ఉండేటువంటి సంబంధాన్ని బట్టి మాటలు అలా పెరుగుతూ ఉంటాయి. రకరకాలుగా రాజకీయాల గురించి అనుకోవచ్చు, ఇంట్లో విషయాలు అవ్వచ్చు, పిల్లల విషయాలు అవ్వచ్చు, కుటుంబ విషయాలు అవ్వచ్చు, ఏవైనా మాట్లాడుకోవచ్చు సరదాగా. ఇక్కడ నారద మహర్షి వచ్చినటువంటి వాడు మహర్షి కదా, అందువల్ల వింధ్య పర్వతం ఏం చేసిందంటే చాలా సంతోషించి అలసట తీరేటట్ల ఆనందాన్ని చేసి కూర్చి ఆయన పాదములు మెల్లగా ఒత్తుతూ ఆనందాన్ని కల్పించాడు. అప్పుడు
నారద మహర్షి కాస్త సంతృప్తి చెందాడు, ప్రసన్నుడై ఉన్నాడు అని గమనించాడు. వింధ్య పర్వతం గమనించి ఏం చేస్తుందంటే ఇప్పుడు మొదలుపెట్టింది, అసలు స్వరూపం బయటపడుతోంది ఇప్పుడు నెమ్మదిగా. అంతవరకు బాగానే ఉంది. అప్పుడు వింధ్య పర్వతం మనుష్య రూపంలో మాట్లాడుతోంది. ఏమని? నేడు మీ దర్శన భాగ్యంతో నేను ధన్యుణ్ణయ్యాను మహర్షి. ఓ నారద మహర్షి, మీ దర్శన భాగ్యంతో నేను ధన్యుణ్ణయ్యాను. నేను గతంలో చేసుకున్నటువంటి పుణ్యకార్యాలు నేడు ఫలితాన్ని ఇచ్చేయి అన్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది 2 విషయాలు. ఎవరినైనా గొప్పవారిని దర్శనం చేసుకున్నప్పుడు మనం ధన్యత చెందుతాము అంటాం. కంచి పరమాచార్య గారు అలా ప్రయాణం చేసేటప్పుడు అనేక మంది ఆయన దర్శనం కోసం బారులు తీరి నిలబడేవారు. అరుణాచలంలో రమణ మహర్షి గారు, అలాగే రామకృష్ణ పరమహంస గారు, ఇలాంటి ఎందరో యోగీశ్వరులు మహాత్ములు దర్శనం చేసుకోవడమే ఒక భాగ్యంగా భావించాలి మనం. అందువల్ల వింధ్య పర్వతం అదే చెప్తోంది, దర్శన భాగ్యాన్ని పొందాను, చాలా సంతోషించాను. నేను గతంలో చేసుకున్న పుణ్యకార్యాలు నేడు ఫలితాన్ని ఇచ్చాను. అంటే ఒక్కసారి నువ్వు చేసే సట్టే పెట్టుకుంటే పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు, మంచి కార్యాలు ఏమైనా ఉంటే అవి నెమ్మదిగా ఫలితాన్ని ఇస్తాయి. మనకి పెరుగు రావడానికి పాలు కాచి దాన్ని చల్లార్చి తోడు పెట్టి ఆ తర్వాత పెరుగు అవడానికి ఎంత సమయం పడుతుందో మనం చేసిన సత్కర్మలు కూడా ఫలితాన్ని ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. చేసుకుంటూ వెళ్ళిపోవడమే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా నేడు ఫలించాయి స్వామి. భూభారాన్ని భరించే సముదాయంలో నేను కృతార్థున్నయ్యాను అన్నాడు. భూభారాన్ని భరించేటువంటి ఈ సముదాయంలో నేను కృతార్థున్నయ్యాను. మీ పాదధూళి సోకి నా పర్వత ప్రాంతములన్నీ పునీతమయ్యాయి అన్నాడు. మీ పాదధూళి సోకి, పాదధూళి అంటే పాదములు ఎక్కడి నుంచో నడుస్తూ వచ్చారు. ఆయన పాదాలకు ఉన్నటువంటి మట్టి కాస్త మన ప్రదేశంలో వచ్చింది, ఆయన పాదములు పెట్టారు అని అర్థం. పాదధూళి సోకడం అంటే ఆ స్పర్శతోటి ఈ ప్రదేశం కూడా పవిత్రమైంది అంటారు. బృందావనంలో శ్రీకృష్ణుడు నడయాడాడు. అందువల్ల అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడికి మట్టినే ప్రసాదంగా తెచ్చుకుంటారు. ఇది కృష్ణుడు నడయాడిన భూమి అని చెప్పేసి భావనను బట్టే కదా అంతా కూడా. అందువల్ల పాదధూళితో నేను చాలా పునీతమయ్యాను, నన్ను కటాక్షించండి, కరుణించండి అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. మంచి మంచి మాటలు అన్ని అయ్యాయి. అంతా బాగానే ఉంది, చక్కగా ఉంది. ఇంకక్కడి నుంచి మొదలు పెట్టి అసలైంది బయటకు వచ్చింది. ఇప్పుడు 2వ మనిషి బయటకు వచ్చాడు, లోపల ఉన్న మనిషి. మహర్షి, 50 కోట్ల యోజనాల విస్తీర్ణం గల ఈ భూమండలంలో నువ్వు చూడని కొండలు లేవు, పర్వతాలు లేవు. ఎన్నెన్నో కొండలు చూసావు, ఎన్నెన్నో పర్వతాలు చూసావు. కాబట్టి ఆ అనుభవంతో ఆలోచించి ఒక్కసారి 8 దిగ్గజాలకు శరణ్యమై ఆది కూర్మానికి, ఆది శేషునికి చాలా స్నేహితున్నై, ప్రియమిత్రున్నై, యజ్ఞ వరాహస్వామికి సాయపడు దానినిగా గుర్తింపు పొందినటువంటి పర్వతాన్ని నేను కాక ఇంకెవరైనా ఉన్నారా? తన గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడనమాట. యజ్ఞవరాహస్వామికి నేను చాలా ఫ్రెండ్ని. అలా ఎవరికైనా ఏ పర్వతానికైనా ఆ గొప్పతనం ఉందా? ఈ అఖండ భూమండలాన్ని భరించే కొండ నేను తప్ప మరొకటి కానరాదు కదా. ఈ అఖండ భూమండలాన్ని భరిస్తున్న దాన్ని నేనే కదా. మిగిలిన కొండల గురించి ఒకసారి మీకు వివరిస్తాను. మీకు తెలియదని కాదు, కానీ చెప్తాను అంట. ఒకసారి మనం ఏదైనా వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా వ్యాపారులు కూడా మిగిలిన వాటి గురించి కూడా చెప్తారు. అందులో నెయ్యి వేయరండి, అందులో జీడిపప్పు ఉండదండి, లేకపోతే వాళ్ళ వస్తువులు బట్టి బట్టలు అయితే బట్టలు, స్వీట్స్ అయితే స్వీట్స్, కిరాణా అయితే కిరాణా, అవన్నీ అంత అతిశయోక్తులని తెలుస్తుంది. కానీ చెప్పడం వాళ్ళకి అలవాటు, వినడం మనకి అలవాటు చేసుకుంటాం, తప్పదు. అందువల్ల అందులో అది ఉండదు. మేమైతే ఇది వాడతాం, ఈ క్వాలిటీ వాడతాం, అది వాడతాం, ఇది వాడతాం అని చెప్పేసి అందులో డూప్లికేట్లు ఉన్నాయి, మేము ఒరిజినల్ వాడతాం నిక్కచ్చిగాను, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. ఇవన్నీ మామూలే. అలాగా ఇక్కడ వింధ్య పర్వతం కూడా ఏం చేస్తోంది? గొప్పలకు వస్తోంది నెమ్మదిగా.
మిగిలిన కొండలు ఎలా ఉంటాయో చెప్తాను వినండి ఒకసారి అంటూ మందర పర్వతము తేజస్సు మందమైపోయింది. మందర పర్వతం తేజస్సు అంతా మందంగా ఉంటుంది. అంటే మందం అంటే బాగా డిమ్ముగా స్లోగా ఉంటుందని, పెద్ద తేజస్సు ఏం కనపడదు. నా అంత తేజస్సు ఏం ఉండదు, నాలో పావు అంత ఉంటుందేమో అన్నట్టుగా పెద్ద నా తేజస్సుతో అసలు ఏపాటి సగం తేజస్సు కూడా ఉండదు. మందగిరి పర్వతం తీసేద్దాం, దాని పక్కకు తీసేయచ్చు. నీలాచలం అనే పర్వతం ఉంది, అది నీలి పువ్వులు నల్ల ఈగలకు నిలయం. ఓన్లీ నీలం రంగు పువ్వులు తప్ప నీలాచలం అనే పేరు అందుకనే వచ్చింది. కాబట్టి నీలం రంగు పువ్వులు తప్ప ఇంకో రంగు పువ్వు కనపడదు అక్కడ. పైగా నల్లటి ఈగలు ముసిరేస్తూ ఉంటాయి, అక్కడ 5 నిమిషాలు కూడా కూర్చోలేము. ఇంకా ఆ పర్వతాన్ని పక్కన పెట్టేద్దాం, మీకు తెలియందేముంది, మధ్యలో మీకు తెలియందేముంది, మీరు చూశారుగా అంటూ ఉంటారు. అందువల్ల ఇంకా ఏం చెప్తుంది, ఉదయగిరి ఏమాత్రం అభ్యుదయం లేనటువంటి పర్వతం, ఏం డెవలప్మెంట్ లేదు, ఎప్పటి నుంచో అలాగే పడుంది. ఉదయగిరి పర్వతానికి అభ్యుదయం ఏమీ లేదు. క్రౌంచ పర్వతము శుద్ధ దరిద్రమయం, అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది, అగమ్య గోచరంగా ఉంటుంది. అస్సలు అక్కడ ఆ పర్వతాన్ని ఎక్కడానికే అనవసరం. గంధమాదన పర్వతం బలహీనమైంది, చాలా నీరసంగా ఉంది, బలహీనంగా ఉంటుంది. గంధమాదన పర్వతాన్ని దగ్గర అంత పెద్ద శక్తి ఏమీ లేదు. నా శక్తిలో 10% శక్తి కూడా లేదు. గంధమాదన పర్వతం శక్తివంతమైంది. ఇంకా చాలా పారియాత్రము ఒక సాధారణ యాత్రికుడు వంటిది, సామాన్యంగా వెళ్ళే యాత్రికుడు లాంటిది పారిజాతగిరి అనేటువంటిది. ఇంకా గంధమాదన పర్వతం బలహీనం అయిపోయింది. అలాగే మలయ దుర్దుర త్రికూట పర్వతములు ఏమాత్రం ప్రాధాన్యత లేనివి, అసలు వాటిని లెక్క ఎక్కలేదు, ఉత్తునే ఉన్నా లేనట్టే, అవి లేకపోయినా ఉన్నట్టే, ఉన్నా లేనట్టే అంటాం. ఆటలో అట్టుపండి అంటాం, చూసారు మన పిల్లలు ఆడుకున్నప్పుడు అలా, అవి పెద్ద లెక్కలది ఏమి లేదండి, పర్లేదండి అంటాం. ఇంకా మహేంద్ర నిషద ద్రోణ పర్వతములు నిద్రపోతున్నప్పుడు ఎప్పుడు కూడా చైతన్యరహితంగా ఉంటాయి, యాక్టివ్గా ఉండవు. ఆ పర్వతాల మీద ఊరికే నిద్రలో ఉన్నట్టు ఉంటాయి. హేమకూట పర్వతము శిథిల స్థితిలో ఉంది. హేమకూట పర్వతం అంతా శిథిలం అయిపోతుంది, దానికి వైభవం ఏమీ లేదు. మిగిలినవంటావా చిన్న చిన్న కొండలు గుట్టలు గురించి ఇంకా ఎన్నని చెప్పడం, లిస్ట్ అవన్నీ చెప్పుకోవడం అనవసరం. ఇంకా ఏ విధంగా చూసినా సరే నాతో సమానంగా నా స్థాయికి సరిపడగా ఉంది అనిపించేది ఏదైనా అంత నా స్థాయి కాకపోయినప్పటికీ కొంచెం నేను ఉన్నాను అనిపించుకునేటట్టుగా ఉండేటువంటి ప్రత్యర్థిగా పోటీ పడేది మేరు పర్వతం ఉంది. ఒకసారి చెప్పుకుంటే దాని గురించి ఏమైనా చెప్పుకోవాలి. ఆఖరికి పోటీలు అన్ని పక్కన పెట్టి ఎవరు చెప్పుకో, మేరు పర్వతం కొంచెం నా స్థాయికి సరిపడింది కాకపోయినప్పటికీ దాని గురించి కొద్దిగా చెప్పుకోవాలి. మేరు పర్వతం చాలా గొప్పది. ఎవరినైనా పొగిడేటప్పుడు కూడా మేరు పర్వత ధీరుడు అంటారు, మేరు పర్వత సమానుడు అంటారు, మేరు పర్వతం అంతటి వాడు అంటారు. అంత గొప్ప పర్వతం మేరు పర్వతం. అందులో ఆ మేరు పర్వతాన్ని ఇక్కడ వింధ్య పర్వతం ఏం చేస్తోంది, తీసి పడేస్తోంది నెమ్మదిగా. పూర్తిగా తీసేస్తున్నట్టు కాకుండా అవతల వాడు కూడా కొంచెం అవునానాలి కదా మరి. అందువల్ల నారద మహర్షి చెప్తోంది, మేరు పర్వతం దేవతలకు, విద్యాధరులకు, యక్షులకు, గరుడులకు, గంధర్వులకు, కిన్నెరులకు, నాగులకు ఆశ్రయం కల్పించే పర్వతం అయితే అవ్వచ్చని. పెద్ద ఉంటే ఉండొచ్చు జనం, ఆ జనం ఉంటే ఏంటంటే లేకపోతే ఏంటంటే అంటాం కదా, అలాగా. అందువల్ల ఒక్కొక్కసారి ఏమవుతుంది, చాలా మంది వెళ్తున్నారు కదా అక్కడ, అంటే ఏముందండి వేస్ట్ చిన్న చిన్నవండి అవన్నీ. మా దగ్గరకు వచ్చేవాడు ఒక్కడు చాలు, వాళ్ళకు 100 మంది వస్తే మాకు ఒక్కడు చాలు, దాంతో సమానం. మా ఒక్కడు వాళ్ళకి 100 మందితో సమానం. అలా చెప్తాను ఒక్కోసారి. అలాగా పెద్ద విషయం ఏం కాదు, అయితే కావచ్చు. కామధేనువు మందల యొక్క నిలయమై ఉంటే ఉండవచ్చు. ఆవులు పెద్ద పెద్ద కామధేనువులు గుంపులు గుంపులుగా ఆ పర్వతం మీద ఉంటే ఉండొచ్చు. ఐరావతం కూడా అక్కడే ఉండి జలక్రీడలు సాగిస్తూ ఉండొచ్చు. అమరమైనటువంటి నదీ జలాలు ఉంటే ఉండవచ్చు. కానీ ఎన్నున్నా నాతో సమానమైనవి కాదు కదా. ఎన్నటికీ నాతో సమానమయ్యే శక్తి కూడా లేదు. ఆ మేరు పర్వతానికి నాతో సమానం అవదు ఎప్పటికీ కూడా. నాకు మేరు పర్వతాన్ని తెలియందే ఉంది నారద మహర్షి. నాకు మేరు పర్వతానికి చాలా రోజులుగా వైరం నడుస్తోంది. కొంచెం మాట పడట్లేదు, శత్రుత్వం పెరుగుతోంది అని చెప్పేసి ఆ వింధ్య పర్వతం ఏం చేస్తోంది, నారద మహర్షితోటి నెమ్మదిగా అలా చెప్పుకుంటూ తన గొప్పలు చెప్పుకునే పరిస్థితికి వస్తూ, దాంట్లో ఏముంది గొప్పతనం అని చెప్పేసి, మీరు అనేక పర్వతాలవి చూస్తూ ఉంటారు కదా,
చాలా చోట్లకు వెళ్ళుంటారు కదా, మీకు తెలియందే ఉంది, మీరైతే కరెక్ట్ గా చెప్తారు, మీ వల్ల లోకానికి అంతటికి తెలియాలి. కాబట్టి మీరు చెప్పండి, మా 2 పర్వతాల విషయంలో ఎవరు గొప్ప శక్తివంతులో చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి, మీరైతే కరెక్ట్ గా చెప్తారు అంట. ఏం కరెక్ట్ గా చెప్తాడు? ఎదురుకుండా నువ్వు కరెక్ట్ కాదు అంటే ఆ మేరు పర్వతం ఏమిచ్చింది ఏమిటి అంటాడు. మళ్ళీ అలా మారిపోతుంది పరిస్థితి. నారదుడికి అలాంటి పరిస్థితి వచ్చింది. కానీ నారదుడు సామాన్యుడా? నారదుడికి అంతా తెలుసు. మరి నారదుడు అంతా గమనించాడు. ఇదంతా కూడా వింధ్య పర్వతం మనసులో ఉన్నటువంటి ఒక అహంకారము, గర్వము, అతని మనసులో ఉన్నటువంటి భావాలన్నీ గమనించాడు. గమనించి సరే ఇది ఎందుకు దారితీస్తోందో ఏమిటో అనుకున్నాడు ఆయన. ఈ పరిస్థితి ఎందుకు తీయబోతోంది? నారదుడు వచ్చాడు అంటేనే, నారదుడు ఉన్నాడు అంటేనే ఏదో ఒక జగన్నాటకం జరుగుతుంది. అది లోకానికి మేలుగానే పరిణమించవచ్చు, కానీ ముందు చాలా ఆసక్తిగా ఉంటుంది. అందువల్ల నెమ్మదిగా నిజమేనయ్యా అన్నాడు నారదుడు. నిజమే, నువ్వు చెప్పింది నిజమే అనుకో, కానీ నువ్వు ఎలా చెప్పావో పరాక్రమము, శౌర్యము మొదలైన విషయాలన్నింటిలోనూ కూడా సేమ్ టు సేమ్ నువ్వు చెప్పినట్లే ఓసారి ఆ మధ్య మేరు పర్వతం కూడా చెప్పినట్టు గుర్తు అన్నాడు నారదుడు. నువ్వెలా అనుకుంటున్నావో మేరు పర్వతం కూడా అలాగే అనుకుంటోంది, ఆ వింధ్య పర్వతం నాకంటే తక్కువ అనుకుంటోంది, అలా చెప్పినట్టు గుర్తుంది నాకు అని. అయినా ఎవరి శక్తి వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరి గొప్ప వాళ్ళకు ఉంటుంది కదా. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది ఎవరు చెప్పగలం? తారతమ్యం ఎలా చెప్పగలుగుతాం? నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలుసు, తన శక్తి సామర్థ్యాలు తనకు తెలుసు. కాబట్టి ఇద్దరు తారతమ్యం ఎలా చెప్పగలం? పైగా శ్రీశైలం ఉంది, అరుణాచలం ఉంది, వెంకటాద్రి ఉంది, సాలగ్రామ పర్వతాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఊరుకుంటాయా? మీ ఇద్దరు ఇలా మేమంటుంటే వాటి గొప్పతనం ఏమిటి? మరి ఒకసారి ఆలోచించు. అవి సహిస్తాయా? మరి మిమ్మల్ని ఏమనాలి, ఏమనడానికి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది చెప్పలేక ఎవరికైనా ఇది సమస్యే. కాబట్టి అని ఒక నిట్టూర్పు విరిచాడు. ఇప్పుడు ఎలాంటి పని వచ్చిందయ్యా, ఎవరు గొప్ప అని చెప్తాం అని నారదుడు ఒక మాట చెప్పాడు. ఏదో తీర్థయాత్రలు చేసుకుంటూ ఒక చోటు నుంచి ఒక చోటకి తిరిగేటువంటి వాళ్ళం మేము. మాకెందుకు ఈ గొడవ? మీ గొడవ బాగానే మధ్యలో మమ్మల్ని లాక్కండి అమ్మా అంటూ ఉంటాం కదా, అలాగా మాకెందుకయ్యా ఈ గొడవ? అయినా ఈ శక్తి సామర్థ్యాలు అనేటువంటి పరీక్ష ఒకటి చెప్తే ఎలా నిర్ణయం అవుతుంది? మీరు పోటీపడి చూపించుకోవాలి ఎవరి శక్తి ఏమిటి అనేటువంటిది. అది లోకానికి అందరికీ తెలుస్తుంది. అప్పుడు ఇంక వేరేది ఎవరో చెప్పవలసిన పనే ఉంది. రంగంలోకి దిగి తేల్చుకుంటే ఎవరు గొప్ప అన్నది తేలిపోతుంది. ఇలా చాటుమాటిగా వాళ్ళు ఒకళ్ళ దగ్గర తను ఇలా నీ దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గరేమో నువ్వు, వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళు తను అంటూ ఉంటే అది ఎప్పటికి తేలుతుంది ఈ విషయం? కాబట్టి నీ శక్తి సామర్థ్యాలు ఏమిటో నువ్వు చూపించుకుంటే చాలా బాగుంటుంది కదా, అది ఉత్తమం కదా అని చెప్పేసి నారద మహర్షి అల్లగా, నేను వస్తాను నాయన వింధ్య పర్వతరాజా, నీ ఆతిథ్యానికి చాలా సంతోషం అని చెప్పేసి పదవమ్మ అని ఆ శిష్యురాలను తీసుకుని ఆయన ఏం చేశాడంటే నారాయణ 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 అనుకుంటూ నెమ్మదిగా ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. వేయవలసిన విత్తనం వేసేసాడు, వింధ్య పర్వతం మనసులో వేసేసాడు. మరి వింధ్య పర్వతం ఏం ఆలోచిస్తోంది, దాని పర్యవసానం ఏమిటి అనేటువంటిది మీ అందరూ వినాలని మనస్సులో కోరిక కలుగుతూ ఉంటే మరలా 3వ భాగంలోకి నేను ప్రవేశించి 3వ భాగం మీకు చెప్పే వరకు ఆగాలి. నేను చెప్పాను కదా ముందే, ఆసక్తిగా ఉంటుందని. చాలా విశేషాలు, తెలియని విషయాలు ఎన్నో వస్తాయి. మీ పెద్దవాళ్ళకి, ఆసక్తి కలిగిన భక్తులకి కాశీ క్షేత్రం గురించి వినే భాగ్యాన్ని మీరు కల్పించండి. వింటున్నటువంటి వాళ్ళని వినమని చెప్పండి.
ఒక్క 2 భాగాలు వింటే వాళ్ళే కంటిన్యూ అవుతారు. వాళ్ళంతా విన్నట్లయితే వాళ్ళ చేత వినిపించిన ఫలితాన్ని కూడా మీరు పొందుతారు. ఇదేమిటి కాశీ అంటే ఏదో విశ్వనాథుడు గంగా నది అలా మొదలెడతారు అనుకుంటే మీరేమో వింధ్య పర్వతం అని మొదలెట్టారేంటండి, మేరు పర్వతం పర్వతాలు కూడా మొదలెట్టారేంటంటారు. అదే కాశీఖండంలో ఉన్నటువంటి గొప్పతనం. ఈ సంఘటన నాంది ఇక్కడ ఒక మహత్తర కార్యక్రమానికి ఇది గొప్ప కీలకమైనటువంటి పునాది లాంటిది. ఇక్కడి నుంచే కాశీఖండం ప్రారంభం అవుతుంది, స్కాంద పురాణం ప్రారంభం అవుతుంది. అందువల్ల చక్కగా ఇందులో ఉన్నటువంటి ఈ విశేషాలని మీరు మరొకరికి చెప్పడానికి కూడా ప్రయత్నం చేయండి. ఎవరికైనా కాశీ క్షేత్రం గురించి చెప్పినా మంచిది. మీరు విన్నటువంటి కథను మీకు వచ్చిన భాషలో చెప్తూ ఉండండి. అలా మీకు అలవాటు అవుతుంది, మీరు మరొకరికి చెప్పిన ఫలితం వస్తుంది. అలాగే మరొకరు చూపించేటట్టు ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీ ద్వారా కనీసం 2 చేతైనా సబ్స్క్రైబ్ చేయించండి. ఈ కార్యక్రమంలో భాగస్థులను చేయండి. మీ అందరి కోసం 1-2 రోజుల్లో దీని PDF రూపంలో కూడా వాట్సాప్ గ్రూపులో నేను ఏ మాటలు అయితే చెప్పానో అవన్నీ చక్కగా అర్థమయ్యే రచనలో ఉన్నది కూడా అందించే కార్యక్రమం కూడా చేస్తున్నాను. కాబట్టి పరసా టీవీని ఆదరించండి, ప్రోత్సహించండి. ఈ సీరియల్ ప్రారంభం మీకు అందరికీ అందించేటువంటి సమయంలో చక్కగా మొదటి భాగం అందించే సమయంలో తాళపూడిలో ఉన్నటువంటి పార్వతీ సహిత ఉమామహేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి కుంకుమార్చన, పరమేశ్వరుడికి మామిడి పండ్ల రసము పాలతో అభిషేకము బిల్వార్చన చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ ఆయన యొక్క ఆశీస్సులు కోరుకుంటూ స్వామికి నమస్కరించి రావడం జరిగింది. ఆ దృశ్యాన్ని కూడా మీరు ఈ భాగంలో చూపించడం జరిగింది. మరి రేపటి రోజు ఇక్కడే కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవతా కృపా కటాక్ష సిద్ధిరస్తు.